ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మొట్టమొదటి ముద్దాయి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ కేసులు రెండింటిలోనూ బెయిలు మంజూరు చేసింది. బెయిలు మంజూరు కాగానే ఇండియా కూటమి నేతలు, ఆప్ నాయకులు సరే, ఇండియా కూటమి నేతలందరిలోనూ సంతోషం వెల్లివిరిచింది. సుప్రీంకోర్టు బెయిలే ఇచ్చింది, కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలను పరిశీలిస్తే సుప్రీంకోర్టు పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న భావనలో వీళ్ళందరూ మాట్లాడడం, అందుకు తగ్గట్లుగా ప్రకటనలు గుప్పించడం, మనీష్ సిసోడియాను దేశ్కి నేతగా అభివర్ణించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి ఇక ఈ వరుసలో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత కూతురు కవితకు, ఇక చివరగా కేజ్రీవాల్కు, వీళ్ళందరికి కూడా బెయిల్ వస్తుంది. బెయిల్ రావడం అంటే ఒక సుదీర్ఘకాలం ఒక విచారణ ప్రక్రియ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఆ విచారణ నిర్ధారణ అయ్యేంత వరకు ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా ఇచ్చే ఒక వెసులుబాటు. అంతేకాని ఆ బెయిలులో ఎక్కడా కూడా నువ్వు నేరస్తుడివి కాదు, లేదా నువ్వు నేరస్తుడు కాదని తీర్పిస్తూ ఆ కోర్టులు చెప్పవు. కేవలం నీ వ్యక్తిగత స్వేచ్ఛను నీకు కాపాడుకోవడానికి మాత్రమే కోర్టులు బెయిల్ ఇస్తాయి. ఈ కేసు విచారణ సాగుతుంది. గతంలో కూడా బీహార్కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ కేసు కొన్ని ఏళ్లు విచారణ జరిగింది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలుసు. విచారణనే జరగనీయకుండా ఈరోజు గత 5 ఏళ్లుగా అడ్డుకున్నారనేది సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. అంటే బెయిల్ మీద బయటకు వస్తే మేము ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం, విచారణని ఎదుర్కొంటూ కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి రెండోసారి తన పదవిని చేపట్టేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం పరిశీలిస్తే ఎవరైతే నైతికత, విలువలు, అవినీతి రహితమైన పాలన, ఇట్లాంటి పెద్ద 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 మాటలు భారతదేశంలో మాట్లాడతారో వాళ్ళందరి నిజస్వరూపం ఈరోజు ఈ మొత్తం లిక్కర్ కేసు వ్యవహారం బయటపెట్టింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఆగస్టు 15 ఏం చేయాలనో తెలియక దిక్కుతోచని స్థితిలో ఢిల్లీ ప్రభుత్వం పడిపోయింది. ఎందుకంటే ఆగస్టు 15 జెండా ఎగురవేయాల్సింది ముఖ్యమంత్రి మాత్రమే. మరి ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. ఏమో రేపు సుప్రీంకోర్టు ఈ ముఖ్యమంత్రికి జెండా ఎగరవేయడానికి 1-2 రోజులు బెయిల్ ఇస్తుందేమో కూడా చెప్పలేని పరిస్థితి. ఆ దుస్థితి కూడా దాపురించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎంతో వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ కల్పించింది, జెండా ఎగరవేయడానికి కూడా కల్పించవచ్చు. ఇందులో మనం ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రికి వెసులుబాటు ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఈ కేసులో కూడా ఇస్తారు. సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు నువ్వు పదవి వదిలితే బాగుంటుందని పరోక్షంగా చెప్పినప్పటికీ పదవి పట్టుకొని వేలాడుతున్న వ్యక్తికి సుప్రీంకోర్టు ఈరోజు మద్దతు ఇస్తోంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో అది సుప్రీంకోర్టు యొక్క విచక్షణాధికారం. మనం దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే రాజకీయ నాయకులపై అవినీతి కేసుల విచారణ జాప్యం కావడానికి కారణం ఎవరు? ఎందుకంటే ఈరోజు మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చింది కేసుల విచారణ జాప్యం అవుతోందని. మరి ఆ కేసుల విచారణ జాప్యం కావడానికి కారణం ఎవరు? కోర్టులు, ఈ నిందితుల తరపు లాయర్లు. ఆ లాయర్లు వేసే ప్రతి పిటిషను, ప్రతిదాన్ని కోర్టులు అంగీకరించడమే. జగన్మోహన్ రెడ్డి కేసులో ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది. 100ల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు, ప్రతి నిందితుడు 5-6 డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే ఆ కోర్టు ఏం చేస్తుంది? ఏం చేయలేని పరిస్థితి. విచారణ జరుగుతుంది. సాగదీశారు కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక ప్రధానమైన లోపం. ఈ లోపాన్ని అడ్డం పెట్టుకొని డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, రాజకీయ నాయకులు ఇటువంటి వేషాలు వేస్తున్నారు. వాళ్ళ కేసులు సాగవు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ.
మిగతా కేసుల్లోనూ అలానే సాగుతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ హైదరాబాద్ హైకోర్టులో ఒక వ్యక్తికి వేసిన జీవిత ఖైదు యొక్క విచారణ హైకోర్టులో 18 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఆ విచారణను హైకోర్టు పాత కేసులు క్లియర్ చేసే పరిస్థితుల్లో బయటికి తీస్తే అతను నిర్దోషని తేలింది, కానీ అతను 20 ఏళ్ళు జైల్లో గడిపేశాడు. ఇది మన కోర్టుల యొక్క దుస్థితి. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, కానీ స్పీడీ జస్టిస్ అన్నది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. సామాన్యులైతే జైళ్లల్లో మగ్గిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు న్యాయవాదుల్ని పెట్టుకోలేరు కాబట్టి. డబ్బున్న వాడు డజన్ల కొద్దీ న్యాయవాదులను, అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబ్బాల్, ఇటువంటి పెద్ద పెద్ద పేర్లన్నీ ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బు కోసమో ఇంకో దానికోసమో ఈ వ్యవస్థని తమకు అనుకూలంగా తమ ఇష్టానుసారం మార్చుకుంటారనేది ఈరోజు స్పష్టం. దానికి కింద కోర్టు న్యాయమూర్తులు ఏం చేయలేరు పాపం. ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టులే ఈ వ్యవస్థని మార్చలేక చేతులు ఎత్తేస్తుంటే కింద కోర్టులు ఏం చేస్తాయి? సో తప్పదు, విచారణ జాప్యం జరుగుతుంది. ఆ విచారణ జాప్యం జరిగింది కాబట్టి బెయిల్ వచ్చింది. దాంతో ఆయన ఏదో పవిత్రుడైనట్లు, పునీతుడైనట్లు ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటారు. ఇక వరుసగా మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. దాంతో సంబరాలు పెరిగిపోతాయి. కవితకు బెయిల్ వస్తుంది, ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా బెయిల్ మీద బయటకు వస్తాడు. మిగతా తర్వాత ఒక్కొక్క నిందితుడు ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో, అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అందరూ సంబరాలు చేసుకుంటారు. కానీ జరిగిన అవినీతి ఎప్పుడు తేలుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ విచారణ ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు దాని మీద వస్తుంది, అప్పటికి వీళ్ళల్లో ఎందరు బతుకుంటారు, ఎందరు చనిపోతారు, ఎందరు ఎక్కడ ఉంటారు, ఎందరు పారిపోతారు, ఉంటారో ఏమో అంతా తెలియని పరిస్థితి. భవిష్యత్తే అగమ్య గోచరం ఈ కేసులో. సుప్రీంకోర్టు పదే పదే చెప్తూ ఉంటుంది, రాజకీయ నాయకుల మీద ప్రత్యేక కోర్టులు పెట్టండి, రోజువారీ విచారణ జరపండి. ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి కేసులను మనం చూస్తే 5 ఏళ్లలో ఆయన ఒక్కరోజు కోర్టుకు పోలే. ఆయన మీద కోడికత్తి కేసులో నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి రారా బాబు అంటే 2-3 ఏళ్ల నుంచి రావట్లేదు. ఇది మన కోర్టుల పరిస్థితి. ఆ కోర్టులు ఏం చేస్తాయి? ఆ న్యాయమూర్తి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అయినప్పటికీ ఈ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిదిద్దలేదు. కేంద్ర ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతారు. ఏదైనా కానీ ఈ మొత్తం వ్యవహారంలో కేవలం న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ధనవంతులు, బిజినెస్ మెన్లే కాదు, జడ్జీలు కూడా ఈ ఈ ఈ వ్యవస్థ దిగజారడానికి కారణమైతే మాత్రం ప్రమాదం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను మార్చాలి. బెయిలు దొరకంగానే పునీతుడైనట్లు ఏదైతే ఈరోజు మనీష్ సిసోడియా విషయంలో సంబరాలు జరుగుతున్నాయో అది వారి యొక్క దిగజారిన నైతికతకు, నైతిక విలువలకు ప్రమాదం.